కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అనకాపల్లిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హైవేలో కల్వర్టులో దుప్పటిలో మూట కట్టి ఉన్నటువంటి సగం మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. అది కూడా ఒక మహిళకు సంబంధించినటువంటి మృతదేహంగా స్థానికులు గుర్తించి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోకల్గా ఉన్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి క్లూస్ టీంతో సహా చేరుకున్నారు. అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్స్ పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఏదైతే మహిళ యొక్క మృతదేహం సగం పార్ట్ వరకు మాత్రమే ఉంది. అందులో ఒక కాలు, ఒక చెయ్యి, హాఫ్ బాడీ, ఏదైతే నడుము కింద నుంచి ఉన్నటువంటి బాడీ పార్ట్ మాత్రమే పోలీసులు గుర్తించారు. అయితే ప్రాథమికంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఆ పరిధిలో ఎవరైనా మిస్సింగ్ కేసు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేస్తే కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఈ మహిళ యొక్క సగం మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా తొడపైన పుట్టుమచ్చ, అలాగే కుడి చేతి పైన టాటూ ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అలాగే ఆమె కాళ్లకు మెట్టెలు కూడా ఉన్నాయి కాబట్టి ఆమె వివాహిత మహిళగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రైమరీగా పోలీసులు ఆ బాడీ మృతదేహం ఏదైతే ఉందో సగం పార్ట్ వరకు ఉన్నటువంటి మృతదేహం దుప్పటిలో మూట కట్టి కల్వర్టు కింద ఎవరో విసిరేశారు. ఇది ఇక్కడ జరిగిందైతే కాదు అని ప్రైమరీగా మేము అనుకుంటున్నాం. బట్ ఇది ఎక్కడో జరిగి ఉండొచ్చు, ఇలా మూట కట్టి ఇక్కడ విసిరేసి ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా ఇదే ఏజ్ గ్రూప్ అంటే ఈ మహిళ యొక్క మృతదేహం ఆనవాళ్ళు బట్టి చూస్తే కనుక 35 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వివాహిత మహిళ ఎవరైనా మిస్ అయితే గనక లోకల్ పోలీస్ స్టేషన్స్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఒకవేళ ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుండి ఇప్పటికీ ఐడెంటిఫై అవ్వకపోతే గనక ఇమీడియట్గా అనకాపల్లి పోలీసులను గాను లేకపోతే కసింకోట పోలీసులను ఇమీడియట్గా అప్రోచ్ అవ్వాలి అంటూ కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, హత్యలు ఎంత క్రూరంగా జరుగుతున్నాయో మనం చాలా చూస్తున్నాం. ఇంతకుముందు పొడుచుకొని చంపేసి ఆధోరణైతే ఇంకా కర్కశంగా, క్రూరంగా, పగతోనో కక్షలతోనో రగిలిపోతున్నటువంటి మనుషులు ఎంత దారుణంగా ఒడిగడుతున్నారు, మృగాల కన్నా దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి కొన్ని హత్యలు జరుగుతున్నటువంటి తీరు చాలా క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. శరీర భాగాలను వేరు చేయటం, లేకపోతే ఏదో ఒక సైకోపాత్ లాగా కొన్ని భాగాలు ఒక చోట దాయటం, కొన్ని భాగాలు ఇంకో చోట విసిరేయటం. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆనవాళ్ళు కూడా అంత ఈజీగా ఎవరు ఐడెంటిఫై చేయకుండానే ఉండేలాగా ప్లాన్ చేయడమే కాదు, ఎవరినైతే హత్య చేస్తున్నారో కారణాలు పక్కన పెట్టండి, కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఎంత క్రూరంగా వాళ్ళని ప్రాణాలతో ఉంచకూడదు అనేది ఒక క్రూరమైన ఆలోచన అయితే ఆ చంపడంలో కూడా చాలా క్రూరత్వం చూపిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ కూడా 35 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక మహిళ, అంటే టాటూ ఉందంటే మోస్ట్లీ 35 to 36 ఆ ఏజ్ గ్రూప్ అయి ఉండొచ్చు మేబీ. సో 2 కాళ్ళకి మెట్టెలు ఉన్నాయి కాబట్టి ఆమె వివాహితగా పోలీసులు గుర్తించారు. అలాగే ఇంకా ఆధారాల కోసం తొడపైన పుట్టుమచ్చ ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి గుర్తులతో ఎవరైనా తమ వాళ్ళు మిస్ అయ్యి ఉండి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే కనుక ఇమీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటూ కూడా చెప్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లాలో గత కొన్ని రోజులుగా చూసినా, కొన్ని నెలల క్రితంగా చూసినా, కొన్ని ఇప్పటికీ కూడా మిస్టీరియస్ డెత్లుగానే ఉండిపోయాయి. ఆ హత్యల వెనకాతల కారణాలు ఏంటి అని కానీ, హత్యకు గురి కాబడినటువంటి వ్యక్తుల వివరాలు తెలియట్లేదు, హత్య చేసినటువంటి వ్యక్తుల గురించి కూడా తెలియలేనటువంటి మిస్టీరియస్ డెత్లు చాలానే చూస్తున్నాం. ఈ ఘటనతో కూడా మరొకసారి అనకాపల్లి జిల్లా వాసులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. అటుగా కల్వర్టు వైపు వెళ్తున్నటువంటి కొంతమంది స్థానికులు ఈ మృతదేహాన్ని గుర్తించడంతో ఈ విషయం కూడా వెలుగు చూసింది. లేకపోతే ఎంత దారుణాతి దారుణంగా హత్యలు జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. గతంలో కూడా చూసాం అనేక ప్రాంతాల్లో ప్రేమ పేరుతో కానీ, లేకపోతే ఆస్తి తగాదాల వల్ల కానీ, లేకపోతే వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. శరీర భాగాలను వేరు చేయటం, కుక్కర్లో ఉడికిపెట్టి చంపేసినటువంటి క్రూరమైన భర్తల్ని చూస్తున్నాం, ప్రేమికుల్ని చూస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల ప్రేమించిన వాళ్ళపై యాసిడ్ పోస్తున్న అమ్మాయిల్ని చూస్తున్నాం. ఇటు జెండర్ తేడా లేదు,
కేవలం ఇక్కడ వాళ్ళకు దక్కలేదు అనేటటువంటి ఒకే ఒక కక్ష, దాంతోనే ఎంతకైనా తెగించడానికి కూడా సిద్ధపడుతున్నారు. సో ఇప్పుడు అనకాపల్లి కసింకోట బయ్యవరం హైవే కల్వర్టులో చోటు చేసుకున్నటువంటి ఈ మృతదేహం హాఫ్ పార్ట్ బాడీ ఐడెంటిఫికేషన్ అవ్వటం కూడా చాలా బాధాకరమైన విషయం. ఇంత క్రూరంగా ఉన్నారు ఆ మనుషులు. అసలు ఈ హత్య ఎక్కడ జరిగింది, ఆ అమ్మాయి ఎవరు హత్య చేశారు, ఎందుకు ఇక్కడే పడేశారు, ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసుల్ని కదిలిస్తున్నటువంటి అంశాలని చెప్పొచ్చు. అన్ని కోణాల్లో కూడా పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం కూడా రంగంలోనికి దిగి ఎప్పుడు అంటే ఆ చుట్టుపక్కల ఏమైనా ఆనవాళ్ళు కూడా ఉన్నాయా, ఆధారాలు సేకరించే పనిలో క్లూస్ టీంతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ఏదేమైనా మరొకసారి అనకాపల్లి జిల్లా ప్రజలను ఈ మహిళ యొక్క మృతదేహంలో ఏదైతే హాఫ్ పార్ట్ ఉన్నటువంటి మృతదేహం గుర్తించారో తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద, కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది. అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే, మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకి మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసింకోట కానీ, SDPO అనకాపల్లి కానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసింకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజ్ అరౌండ్ 35 to 40 years ఉంటుంది లేడీ. మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం. అరౌండ్ 6 to 8 hours బ్యాక్ అయ్యింది. మూట కట్టింది లేదా అని మూట కట్టింది పెట్టలేదు ఒక్క నిమిషం. సార్